శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇది నూతన సంవత్సర ప్రారంభం కనుక మరి ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి రాబోయే 2025వ సంవత్సరంలో మొదటి పక్షమైనటువంటి ఈ పక్షంలో గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగంతో ఈ పక్షం ప్రారంభమైంది. అందులో ఏంటంటే లాభస్థానంలో శని ప్లస్ శుక్రుడు, ఈ రెండు గ్రహాలు లాభస్థానంలో కలియడం ఒక యోగం అయితే, మరి యాస్ట్రీజ్గా చతుర్థ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి కుజుడు అత్యంత బలవంతుడై ఉండడం మరొక యోగం. దాని తర్వాత ఈ పక్షం మధ్యలో జనవరి 7వ తారీఖున లాభస్థానమైనటువంటి భాగ్యస్థానమైనటువంటి ధనుస్సులో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం, అంటే బుధుడు ప్లస్ రవి కలయడం, ఈ గొప్ప యోగాలతో ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరం మరి మేషరాశి వారికి చాలా విజయోత్సవంతో విజయవంతంగా ప్రారంభమవడం జరుగుతూ ఉంటుంది. యాస్టీజ్గా మీకు ధనస్థానంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా గురు భగవానుడు వక్రగమనం పొందడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క ఉన్నత స్థితిని అభివృద్ధిని తెలియజేస్తున్నాయి. మరి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధనాధిపతిగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మరి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుతో కలియడం వల్ల ఇది జాతకుడికి ఒక విధంగా జాతకుడి యొక్క భార్యకి లేదా భర్తకి మరి వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగతంగా మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఒకళ్ళకి, అంటే ధనస్థానాధిపతి కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. కేవలం ఉద్యోగమే కాకుండా వారు దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. ఒక విధంగా జాతకుడికి వ్యక్తిగతంగా కుటుంబ ఆదాయం పెరుగుతుంది, భార్య ద్వారా ఆదాయం పెరుగుతుంది, లేదంటే జాయింట్ వ్యాపారం చేస్తున్నటువంటి పార్ట్నర్షిప్ ద్వారా ఉన్న వాళ్ళకి కూడా పార్ట్నర్స్ మీకు అనుకూలంగా రావడం, ఓవరాల్గా మీకు మీ యొక్క ఆర్థిక అభివృద్ధి, మరి కుటుంబ సభ్యుల సహకారం, భార్య సహకారం జరిగే అవకాశం ఉంది. ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరి ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి భార్య రావడం కానీ, లేదా అధిక ఆస్తి కలిగినటువంటి డౌరీ రూపంలో ఆస్తి తెచ్చినటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడి యొక్క దశ ఈ రెండు గ్రహాల కలయికలో ఉండడం వలన జాతకుడికి స్త్రీ వలన, అంటే భార్య లేదా కుటుంబ సభ్యుల వలన, అంటే స్త్రీ రూపంలో లాభం రావడం జరుగుతుంటుంది. అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. కొత్త వాహన కొనుక్కొని ప్రయత్నం చేస్తారు, లేదంటే ఏదైనా మీ యొక్క స్థాయిని బట్టి ఒక గొప్ప స్థిరాస్తి ఏమైనా కొనుక్కోవడానికి తగు విధమైన ఏర్పాట్లు చేసుకోవడం కానీ కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క అత్తవారి ద్వారా విలువైనటువంటి బహుమతులు ఈ సంక్రాంతికి మీరు అందుకోబోతున్నారు. అలాగే మీరు ఈ సమయంలో పాల్గొన్నటువంటి ఏమైనా స్పెక్యులేషను, మరి సంక్రాంతికి జరిగే పండగల్లో ఈ బెట్టింగ్ లాంటివి కానీ ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు చాలా వరకు జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద సక్సెస్ పొందుతాడు, ఎలక్షన్లో నెగ్గొచ్చు, పోటీలో నెగ్గొచ్చు, కుటుంబంలో విలువ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జాతకుడికి చాలా మంచి యోగం ఏర్పడింది ఈ రెండు గ్రహాల కలయిక వల్ల. ఇక ముఖ్యంగా శుక్రుడు ఒక స్థితి ఈ విధంగా ఉంటే మరి రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా
మరి జాతకుడు ఈ సమయంలో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఆస్తి పంపకాలు కానీ ఇతరుల పేరుతో ఉన్నటువంటి ఆస్తి మీ పేరుగున మార్చుకునే ప్రయత్నాలు చేయడం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మరి బంధువులతో రక్త సంబంధీకులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ నెలలో ఆస్తి పంపకాల విషయంలో కొంత దూరంగా ఉండి కేవలం ఉన్న స్థాయినే ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నం చేసుకోవడం మంచిది. అయితే స్థల మార్పు కొరకు చేసే ప్రయత్నాలు మాత్రం చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అది ఉద్యోగం నిమిత్తం అవ్వచ్చు, వివాహం ద్వారా అవ్వచ్చు. అయితే స్త్రీలకు వివాహం అవడం ద్వారా మరి అత్తవారింటికి వెళ్ళటమో వారు సొంతంగా కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. సో ఒక విధంగా ఇది స్థల మార్పుకి, ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. లేదా కొంతమంది ఒక చోట స్థిరాస్తి విక్రయించి వేరొక చోట కొనడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఈ పక్షంలో రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడికి, సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడికి షష్టాష్టకాలు రావడం జరిగింది. మరి ఈ కారణం వల్ల ఏమవుతుందంటే జాతకుడికి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సందర్భంలో ఏమవుతుందంటే జీవిత భాగస్వామి యొక్క స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా నిరుద్యోగిగా ఖాళీగా ఉన్నటువంటి భర్త లేదా భార్యకి ఒక గొప్ప ఉద్యోగం రావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ డిమాండ్స్ పెరగడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల కొంత మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం సూచనగా తీసుకోవాల్సింది. బట్ ఏదైనా సర్దుకుపోయే స్వభావంతో ముందుకెళ్తే మంచిది. మరి దాని తర్వాత ఏంటంటే ఇక బుధుడు, రవి అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం ఈ పక్ష ప్రారంభం నుంచి జనవరి 7వ తారీఖు వరకు అష్టమ స్థానంలో బుధుడు విద్యార్థులకి పరిశోధనా జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో చాలా వరకు బంధువులతో కానీ, రక్త సంబంధీకులతో కానీ, అటు తల్లిదండ్రుల బంధువులతో కానీ, అన్నదమ్ములతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మనస్పర్ధలు, అపోహలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మనకి ఈ జనవరి 7వ తారీఖున బుధుడు భాగ్యస్థానంలోకి వెళ్ళి రవితో కలిసి ఉండడం వల్ల ఏర్పడినటువంటి బుధాదిత్య యోగంతో జాతకుడికి ముఖ్యంగా విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు ఫలిస్తాయి. వారిలో ఉన్నటువంటి జ్ఞానానికి, తెలివితేటలకి, చదువుకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది అటు విదేశ ప్రయత్నాలు కానీ, లేదంటే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం కానీ లభించే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ 2025వ సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది. అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం 2024 టోటల్ 8 రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం. ఇప్పుడు 2025 టోటల్గా 9 అయింది. చివరి 5 రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. అలాగే 2 రెళ్ళు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది. అది వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ 9వ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ 2025వ సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి. సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు
పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో స్వీట్సో పుస్తకాలో ఏదో ఒకటి డొనేట్ చేయడం, సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి 1వ తారీఖున అంటే ఆదివారం నాడు ఎలాగుండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం, అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం, చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది. దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి 1వ తారీఖున ఈ మద్యానికి మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం, దేవాలయాన్ని దర్శించడం, ఏ విష్ణు సహస్రనామం ఆదిత్య ఉదయం చదువుకోవడం, కానీ మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పువ్వులు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత లేదంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య ఉదయం లేదా ఒక ఫోటో, దేవుడి ఫోటో ఒక అలాగే ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంభూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కాబట్టి బేగ ఎఫెక్ట్ అవుతుంటాడు అన్నమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల. ఈ వ్యసనాలు, ఈ తాగుడు, జోదం, పేకాట, ఈ మాంసం ఈ ఒక్కరోజు మాని చూడండి, మరి జీవితం మిగతా 364 రోజులు క్షేమంగా ఉంటారు. లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా 364 రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. స్వస్తి.